పెట్టడం నీళ్లు కావాలన్నాం, నీళ్ళు ఇవ్వలేదు. కరెంటు కావాలని అడిగాం, ఎస్సీ గారిని అడిగాం, ఎస్సీ గారు కూడా నీళ్ళు ఇవ్వలేదు. అందు గురించి ఇంక ప్రెస్ వాళ్ళే వీళ్ళ ద్వారా ప్రపంచానికి మన సమస్యలు తీసుకెళ్దామని. ఒకసారి ప్రెస్ వాళ్ళు అందరూ రండి, ఒకసారి ఇల్లు పరిస్థితి చూడండి. అమ్మాయి ఈ ఇల్లు ఎవరిది? నీదారా? ఎంతకాలం నుంచి ఉంటున్నావు? అంటే ఎంతకాలం? 20 సంవత్సరాల నుంచి ఉంటున్నా. ఇదే ఇంట్లో ఉన్నా. మరి వర్షం వస్తే ఎలాగా? దోమలు దోమలని పాములని అన్ని వచ్చేస్తున్నాయండి. అలా పడుకుంటున్నామండి. ఆ పిల్లలతో అలా ఉంటున్నామండి. ఎవరు రాలేదు అధికారులు? ఎవరు రాలేదండి. ఎవరు కూడా మా మొక్కలు కూడా చూస్తారండి. ఇదేంటిది? కాలువ గొట్ట? మరి వాళ్ళందరికీ కరెంట్ ఇచ్చారు, వాటర్ ఉంది, మీకు ఎందుకు ఇవ్వలేదు? రండి, వచ్చారు అందరూ రండి. ఇదిగోండి వీళ్ళ ఇల్లు పరిస్థితి. ఓ మంచం ఉందండి. ఈ 2 గదులు మీయా? ఇంకోండి మా పాప వాళ్ళ గదిలో ఉంటారు, నేను ఆ పైన ఉంటాను. ఈ పైన ఉంటారు. ఇదిగోండి ఇదేంటిది? ఇవన్నీ కారిపోతాయి అంటే పాక మీరు నేయించుకున్నదా? సరే. అక్కడ బయటకు అమ్మా వెళ్ళారా? లైట్ వేస్తారు, లైట్ వేస్తారు. చెప్పు, అడగండి. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ నువ్వు మాట్లాడితే బాగుంటది. చేతులు పట్టుకోమని మైక్ పెట్టే ఆవిడకి పట్టుకో, చేత్తో పట్టుకో, మాట్లాడు. కాదమ్మా, ఇప్పుడు పక్కన ఇల్లు అన్నిటికీ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మీకే ఎందుకు లేవు? మీరు అడగలేదా లేకపోతే ఇవ్వలేదా? అడిగావు సార్, మమ్మల్ని ఎవరో కూడా పట్టించుకుంటారు సార్. ఎప్పుడు వస్తారమ్మా మీ దగ్గరికి నాయకులు? ఎప్పుడో మేము ఓట్లు వేసినప్పుడు మమ్మల్ని గుర్తొస్తేనే అప్పుడు వస్తారంట సార్. ఓట్లు వేసినప్పుడు వచ్చి ఓట్లు వేయించుకుంటారా? ఓట్లు వేయించేసుకుంటారు సార్. తర్వాత మళ్ళీ రాదు. తర్వాత మాకు నీళ్ళు ఉన్నాయి, అవి ఉన్నాయి కూడా, కానీ అసలు ఏం కూడా పర్లేదు, పట్టుకుంటే ఏమున్నాయని కూడా చూడరు. ఇలా ఇంత బందలో ఉన్నాం కదా సార్. ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఎవరు కూడా తొంగి చూడలేదు సార్. ఓట్లు వేసినప్పుడే వస్తారు సార్ మా దగ్గర. నా పేరేంటి పార్వతి. ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యేలకు చెప్పుకున్నారు మీరు? ఏ బోల్ ఎమ్మెల్యే చెప్పు. ఇప్పుడు చేతనారం ఎమ్మెల్యే తర్వాత రాజయ్య గారు అండి. రాజయ్య గారు వచ్చిన తర్వాత అయితే ఇక్కడ పక్కన ఇల్లు వేసిన తర్వాత నోటీసులు ఇచ్చారండి. మన జగన్ గారు వచ్చిన తర్వాత నోటీసులు ఇచ్చిన తర్వాత నేను మాట్లాడి ఎమ్మెల్యే విజయలక్ష్మి గారితో మాట్లాడి నిలబెట్టారండి. ఇక్కడ ఇల్లు స్థలాలు వచ్చేదాకా కొండనమ్మా, ఇల్లు స్థలాలు వచ్చి పంపుతామన్నారండి. ఇల్లు స్థలాలు ఒక 8 మందికి వచ్చినాయండి, ఉన్న వాళ్ళు రాలేదు సార్. అందులోకి ఆయన అయిపోయిన తర్వాత, ప్రభుత్వం అయిపోయిన తర్వాత మన బతు బలరామకృష్ణ వచ్చారండి. ఆయన గెలిచినంటే 2 పుట్లు వెళ్ళండి. సో అతను నా వల్ల అవుతా చేస్తాను, అది లేదు వస్తాను. అప్పటికి వచ్చి ఇక్కడ వచ్చి ఆయన లేరండి. కాగితాలు కూడా వచ్చి రాసి ఇచ్చాను సార్. ఇప్పుడు వచ్చి రాలేదు సార్, మనం పట్టించుకుంటా లేదు సార్. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కూడా మీరు ఎప్పుడు చెప్పారు హర్ష కుమార్ గారికి? చెప్పి ఒక వచ్చాను. రండి ఇలాగ వెళ్దాం. రే రే జగన్ కాలనీ కడుతున్నారు. టీడీపీ వాళ్ళు ఏమో వాళ్ళ కార్యకర్తల కాలనీ కడుతున్నారు. దళితుల పరిస్థితి ఇదెవరిల్లు? ఇదెవరిల్లు? ఈ ఇల్లు ఎవరిది? ఇగో ఇది ఇల్లు అట. బాగా ఇగో ఇది కుర్రాడు ఇల్లు. ఇతనే పాప కష్టపడుతున్నాడు, అందరు తీసుకో. ఇతని ఇల్లు అట ఇది. అవారం అంటే ఏంటి?
మీ ఆవిడ మీ ఇద్దరు కాపురం ఉంటున్నారు దీంట్లో. అదే అండి, ఈ గుడిసెలో ఇద్దరు కాపురం ఉంటున్నారు. మరి వర్షం వస్తే ఇంకా అలాగే పడుకుంటాం సార్. ఇంకా పాములు తేళ్ళు వచ్చినా మా మీద నుంచి వెళ్ళిపోతాయి సార్. ఇంకా అరిసిన ఇంకా చచ్చిపోతున్నాం సార్ మేము. అయ్యో బాబా, ఇది ఇల్లట, ఇది ఇల్లట అండి మోడీ గారు. ఈ ఇల్లు ఏదో కొద్దిగా బాగున్నట్టు పొందే. ఇది మీ ఇల్లా? ఇది మీ ఇల్లు. లైట్ అయ్యేటబ్బా. ఒరే విజయ్, తవలేదని పట్టరా. రండి ఒకసారి. లైట్ లైట్ ఇగో ఇది 2 గదులండి. ఫస్ట్ ఇక్కడ ఇలా గచ్చుదా ఇది? ఇగో ఇది ఇదే ఇల్లు. రండి, ఇంక కొంచెం తీయండబ్బా. కొన్ని ఇళ్ళు తీయండి. ఇదండి, ఇది ఒక ఇల్లు అండి. ఇల్లు అండి. మనీ మనీ వస్తున్నా వస్తున్నా మనీ వేరమ్మా. ఇది మీ ఇల్లా? ఎప్పటి నుంచి ఉంటున్నావు? 20 సంవత్సరాల నుంచి ఉంటున్నావు. ఏంటి నీ ఆధార్ కార్డా? ఏది ఆధార్ కార్డు? మీ ఆధార్ కార్డులా ఎంతమంది ఉంటారు ఇక్కడ? 5 మంది గుడిసెలో ఉంటారు. పిల్లలతో 5. ఇవన్నీ ఓటర్ల గుర్తింపు కార్డులు అయ్యి. ఇది రేషన్ కార్డా? ఓరి నాయనో. అండి ఇది మీ ఇల్లా? నీకే పడుకున్నా కాలు ఇరిపోయిందా? ఎక్కడ వేసుకున్నావు? బయట తీసుకుని లోన్ వేస్తున్నా సార్. ఓకే. ఇగో ఇవన్నీ వీళ్ళ సామాను, వీళ్ళ ఆస్తి. ఇంకా రావట్లేదా? కెమెరా వాళ్ళు రావట్లేదా? నాకు ఇల్లు, బళ్ళు, మంచం, పర్సు. ఇది ఇదే రాలేదే. చుపారకు కాలువ కూడా చూద్దరు కదండి. పాకలు అవి లోపలి మీరు తీసుకోండి అన్ని. అగో కాలువ దగ్గరికి వెళ్ళి చూడండి. అగో ఇల్లు అన్ని తీసుకోండి మీరు. అది మీరు తీసుకుని రండి, నేను అక్కడ కూర్చొని ఉంటాను.